కాపు అనేది పడతా ఉందండి. ఇప్పుడు కూడా నాకు బ్రహ్మాండంగా కాపు ఉంది, సాటిస్ఫై అని చెప్పొచ్చు. కానీ నాకు షైన్వా ప్లస్ విశ్వా3తో రిజల్ట్ తోటి పోల్చుకుంటే ఇవన్నీ అన్సాటిస్ఫాక్షన్. సో విశ్వా3 ప్లస్ షైన్వా అయితే ప్రతి ఒక్క రైతులు ఒక్కసారి వాడి చూడండి, 100% దాని రిజల్ట్ని మీరు మర్చిపోరు. సో చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు కూడా. సో మంచి కాపు అయితే దిగుతా వస్తూ ఉంది. సో ఇప్పటికీ ఒక కాపు కింద మంచిగా అద్భుతమైనటువంటి కాపు పడడం జరిగింది. దాని తర్వాత మనం పైన చూసుకున్నట్లే ఈ విధమైనటువంటి స్టెప్ తోటి ఇంకొక కాపు అనేది అద్భుతంగా వస్తుందండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ప్రజెంట్ మీరు ఒకసారి చూసుకోవచ్చండి, మనము మన యొక్క ఫస్ట్ బిట్ లొకేషన్లో ఉన్నాము. సో మన యొక్క మొదటి బిట్ లొకేషన్లో అయితే మనం ఉన్నాము. మన హద్దులు అయితే ఒకసారి చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూసారా ఏ విధంగా ఫ్లవర్ కొడుతుందో. సో అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్తో ఉంది. ప్రజెంట్ మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి, సో గతంలో మనం వాడుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి. సో మీకు గతంలో నేను ఈ యొక్క రిసిబాన్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది. సో దాని రిజల్ట్ అయితే నేను వీడియో చేయలేకపోయాను. సో అందరూ క్షమించగలరు. సో ప్రజెంట్ ఒక ఎగ్జాక్ట్గా వచ్చేసి రిసిబాన్ స్ప్రే చేసిన తరువాత 6వ రోజు, సో అంటే మొన్న రీసెంట్లీ వచ్చేసి 6వ తారీఖు నాడు, ఫస్ట్ తారీఖు నాడు మనం రిసిబాన్ అనేది కొట్టడం జరిగింది. సో 6వ తారీఖు నాడు మనం అయితే ప్రజెంట్ మన తోటలో కొట్టుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే విశ్వా3 ప్లస్ షఫీనా. సో బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది షఫీనా. సో ఈ షఫీనా ప్లస్ విశ్వా3. సో అదేవిధంగా ఒక నీమ్ ఆయిల్ అనేది కలుపుకొని స్ప్రే చేయడం అయితే జరిగిందండి. సో నీమ్ ఆయిల్ అనేది కలుపుకొని స్ప్రే చేయడం జరిగింది. సో ప్రజెంట్ మీరు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూసారా. సో ఎగ్జాక్ట్గా 6వ తారీఖు నాడు స్ప్రే చేయడం జరిగింది. ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే 10వ తారీఖు 1వ నెల 2025. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో తోట మొత్తం కూడా మంచి కాపు అయితే పడిపోయిందండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను. సో మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ఫ్లవరింగ్ తోటి అద్భుతంగా మెరుస్తూ ఉంది తోటంతా కూడా. చూడండి మీరు ఒకసారి. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఇయాల్టికి ఎగ్జాక్ట్గా వచ్చేసి 4వ రోజు అండి. సో విశ్వా3 ప్లస్ దాంతోపాటు షఫీనా వేసుకోవడం జరిగింది. సో షఫీనా ఎందుకు వేసుకోవడం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో విశ్వా3 మనకు ఆల్రెడీ తెల్లదోమ, పచ్చదోమ పురుగుకు పనిచేస్తుంది, అదేవిధంగా ఆకు కింద నల్లికి పనిచేస్తుంది. కానీ తెల్లదోమ అనేది కొద్ది ఉధృతి అనేది అక్కడక్కడ కనబడుతుందండి విశ్వా3 కొట్టిన తర్వాత కూడా. సో అందుకని చెప్పేసి నేను దీంట్లో షఫీనా అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనకు తెల్లదోమ పైన పూర్తి నివారణ జరుగుతుంది. సో తెల్లదోమ ఎందుకు నివారణ చేయాలనుకుంటే, సో వైరస్ అనేది ఈ టైంలో మనకి అటాక్ కాదు, కానీ ఈ తెల్లదోమ అనేది కాళ్ళ మీద కూర్చొని కాళ్ళ మీద కూడా డాగు పెట్టేటువంటి అవకాశాలు, అందువల్ల మచ్చలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. సో అందుకని తెల్లదోమని కూడా క్లియర్గా ఈ టైంలో మనం నివారణ అయితే చేసుకోవాలి. సో విశ్వా3 కొట్టడం వల్ల మనకు ఆకు కింద నల్లిపోతుంది, 2 ముడతలు పోతున్నాయి, అదేవిధంగా పురుగు పోతుంది, అండ్ దోమ కూడా పచ్చదోమ అండ్ తెల్లదోమ కూడా పోవడం జరుగుతుంది. దానికి ఇంకొక హెవీ డోస్గా మనము షఫీనా అనేది ఇచ్చుకోవడం జరిగింది. ఇక తెల్లదోమ పచ్చదోమ అనేది మిగిలేటువంటి అవకాశం అయితే పూర్తిగా లేదు. సో ఆకు నల్లి అనేది పూర్తిగా మిగిలేటువంటి అవకాశం అయితే క్లియర్గా లేదండి. ఎందుకు, విశ్వా3 ఉంది కదా. సో విశ్వా3 వాడాం కాబట్టి ఆకు కింద నల్లి అయితే పూర్తిగా నివారణ అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్రాస్ ఏదైతే ఉందో నీమ్ ఆయిల్ని ఎందుకు వాడుకున్నామంటే, ఈ నీమ్ ఆయిల్ని వాడుకోవడం వల్ల మనకు ఈ యొక్క ఏదైతే నల్ల తామర ఉధృతి ఉందో ఆ నల్ల తామర ఉధృతిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క గుడ్డు దశను కూడా మనము నాశనం చేయడానికి ఈ యొక్క నీమ్ ఆయిల్ అనేది పనిచేస్తుంది. సో ఈ విధంగా ఈ కాంబినేషన్ అయితే వాడుకున్నాం. దాని రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎలా ఉందో, క్లియర్ కట్గా మీరు చూసుకోవచ్చు. కాయలు ఏ విధంగా పడతా ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. సో విశ్వా3 కొట్టుకున్నట్లయితే మంచి కాపు అయితే క్లియర్గా దిగుతుందండి. 100% దాంట్లో అయితే డౌట్ లేదు. మీరు ఎటు చూసుకున్న ఇదే విధంగా ఉంటుంది. సో చూడండి ఒకసారి కాపు ఏ విధంగా పడతా వస్తుందో దగ్గరగా ఉంటుంది. సో ఆల్రెడీ ఒక స్టెప్ 2 స్టెప్పులు కాసి ఇది 3వ స్టెప్కి అయితే ఉందండి. సో చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ప్రతి ఒక్క రైతులు కూడా ఈ యొక్క విశ్వా3 ప్రోడక్ట్ని అయితే 100% వాడుకోవచ్చండి. ఈ టైంలో మనము మన తోట పైన చేసి ఎగ్జాక్ట్గా ఇది 4వ స్ప్రేయింగ్. మొదట మనము విశ్వా3 ప్లస్ మన న్యూట్రిన్ కాంబినేషన్ వాడుకున్నాం, తరువాత విశ్వా3 ప్లస్ షైన్వా వాడుకున్నాం, దాని తర్వాత విశ్వా3 ప్లస్ ఎక్స్పోనస్ వాడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు విశ్వా3లో ఒక నీమ్ ఆయిల్ వేసి షఫీనా వేసి వాడుకోవడం జరిగింది. సో అద్భుతంగా ఉందండి. రిజల్ట్ విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. కానీ నాకు బెస్ట్ రిజల్ట్ ఈజ్ విశ్వా3 ప్లస్ షైన్వా. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇప్పుడని కాదు, ఎప్పుడైనా కానీ. సో నెక్స్ట్ మళ్ళీ నేను కొట్టేటువంటి స్ప్రేయింగ్ కూడా విశ్వా3 ప్లస్ షైన్వానే కొడతాను. సో నాకైతే అది నచ్చింది. సో ఇప్పుడు దీనిపైన నేను అన్సాటిస్ఫాక్షన్ కొంచెం, ఎందుకంటే ఆ కాంబినేషన్ షఫీనా అండ్ ఇది అనేది కొంచెం నాకైతే అంత క్లియర్ కట్గా మ్యాచింగ్ అవ్వలేదు. సో ఇక్కడ మనం వాడుకోవాల్సినటువంటి కాంబినేషన్ చూసుకున్నట్లయితే షైన్వా వాడుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుందండి. విశ్వా3 ప్లస్ షైన్వా కాంబినేషన్ అద్భుతంగా అంటే మహా అద్భుతంగా ఉంది. సో ఈ విధంగా కాపు అనేది పడతా ఉందండి. ఇప్పుడు కూడా నాకు బ్రహ్మాండంగా కాపు ఉంది, సాటిస్ఫై అని చెప్పొచ్చు. కానీ నాకు
షైన్వా ప్లస్ విశ్వాత్రితో రిజల్ట్ తోటి పోల్చుకుంటే ఇవన్నీ అన్సాటిస్ఫాక్షన్. సో విశ్వాత్రిజీ ప్లస్ షైన్వా అయితే ప్రతి ఒక్క రైతులు ఒక్కసారి వాడి చూడండి, 100% దాని రిజల్ట్ని మీరు మర్చిపోరు. సో చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు కూడా. సో మంచి కాపు అయితే దిగుతా వస్తూ ఉంది. సో ఇప్పటికీ ఒక కాపు కింద మంచిగా అద్భుతమైనటువంటి కాపు పడడం జరిగింది. దాని తర్వాత మనం పైన చూసుకున్నట్లే ఈ విధమైనటువంటి స్టెప్ తోటి ఇంకొక కాపు అనేది అద్భుతంగా వస్తుందండి. సో ఇప్పుడు నేను వాడుకున్నటువంటి కాంబినేషన్ చూసుకున్నట్లయితే విశ్వాత్రిజీ ప్లస్ షెఫీనా, అదేవిధంగా దాంతోపాటు నీమ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. దీనికంటే ముందు మనం ఆడుకున్నది రిషిబాన్ ప్లస్ టిన్నీ అనేది వాడడం జరిగింది. సో మంచి పూత ఫ్లవరింగ్ మీద ఉంది, మంచి కాప్ అయితే ఉందండి. సో ఇదండి ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్న అంశాలు. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకుంటాను. సో ప్రజెంట్ ఇది మన ఫీల్డ్, మన సెకండ్ ఫీల్డ్. సో చూసుకోవచ్చు. మన కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందుతూ ఉంటాయి. మనం ఎలాంటి స్ప్రేయింగ్ చేస్తున్నాం ఏంటనే అంశం గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతూ ఉంటుంది. సో కొత్తగా చూసేటువంటి రైతు మహాసోళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.